దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్కున్న పవర్తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్ళీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. నా ట్రక్ పోయింది. అది నాకు ఇష్టమైన బొమ్మ. చూడు ఎంత అసహ్యంగా ఉందో. నేడే చూడండి. ఇంట్రెస్టింగ్. ఇదే మన సరికొత్త ఫ్రెండ్ క్లాజవర్డ్. ఇదెక్కడ సంపాదించావు? ఈ క్లాజోడ్ ఒక యుద్ధంలో దెబ్బతింది, అందుకే నేను దీన్ని దాచిపెట్టాను. మెంటర్, దీని మీద నా టెక్ మ్యాజిక్ ఏదైనా ఉపయోగించమంటారా? నిజంగానే ఇలాంటివి చేయగలడా అని తెలుసుకుందామని. ఇది చాలా సింపుల్. దీన్ని రీప్రోగ్రామ్ చేయడానికి కొన్ని పవర్ సింబల్స్ పంపిస్తే క్లాజవర్డ్ మళ్ళీ రెడీ అయిపోతుంది. వావ్. సో నువ్వు వాడుతున్నవి ఎలక్ట్రానిక్ సింబల్సా? 21వ శతాబ్దానికి నీకు స్వాగతం. ఇంప్రెస్ చేసావు, కానీ ఇలా చేసే వాళ్ళని కంప్యూటర్ ఇంజనీర్ అంటారు, సమురాయ్ అంటారు. ఇలా చూడండి, మీ అందరిలో నేను పుట్టుకతో సామురాయిని కాకపోవచ్చు, కానీ నా పద్ధతిలో నేను కూడా సహాయం చేస్తున్నాను. కెవిన్, ఆంటోనియో మనతో కలవడానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు, గుర్తుందా? ఒక ఛాన్స్ ఇస్తానన్నానంతే. సమురాయ్ అవ్వాలంటే ఎన్నో గొప్ప పనులు చేయాలి, బట్టలు నొక్కడం కాదు. అవును, నీ మనసులో ఏముందో అదే నిజమైన సమురాయ్. తన మనసు మార్చడం నీ చేతుల్లోనే ఉంది ఆంటోనియో. బాగా చేస్తున్నావే. హే ఆంటోనియో, ఎలా ఉన్నావు? మీతో రాళ్ళనంత బిజీగా ఉన్నాడా కెవిన్? అయినా తను నిజమైన సమురాయ్తోనే స్నేహం చేస్తాడనుకుంటా. తను చిన్నప్పటి నుంచి పాటిస్తున్న సంప్రదాయాల్ని ఫాలో అవుతున్నాడు. అంటే నేను కూడా పాత చింతకాయ పచ్చళ్ళ లేనానా? యుద్ధంలో కూడా నన్ను నేను నిరూపించుకున్నాను. పైగా నువ్వు క్లోజ్ డోర్ ని కూడా రిపేర్ చేసావు. అంటే కెవిన్ నిన్ను కొంచెం సీరియస్ గా ఉండమని అనుకుంటున్నాడేమో. పగలు రాత్రి ఎప్పుడూ సమరేలానే ఉండు, తనని అలాగే ఇంప్రెస్ చేయగలవు. మీ నోర్లు మొయ్యండి కొండముచ్చు మహాల్లారా. ఆ ముసలి పీత ఆక్ట్రు ఎక్కడా? వాడేదో పెద్ద స్కీమే వేస్తున్నట్టున్నాడు. స్కీమా? ఏంటో పెద్ద స్కీమ్? అదేం నాకు చెప్పలేదు, కానీ అది సక్సెస్ అయితే మనం ఇంకా ఈ సంచు నది నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చని మాత్రం చెప్పాడు. మంచిదే. ఒకవేళ ఆ పీత బుర్ర గాని అదే చేయగలిగితే నేను ఇంతకాలం నుంచి భరిస్తున్న ఆ పిచ్చివాగడికి ఒక ఉపయోగం ఉన్నట్లే. అంతేలే, ఆ బాధ మీకే తెలియాలి. ఇది చాలా బాగుంటుంది. చిన్న పిల్లల బొమ్మలు కొట్టేసి వాటిని తగలబెట్టేస్తే ఈ బావి మొత్తం శాంచు నది నీళ్లతో నిండిపోతుంది. వాళ్ళ కళ్ళ నుండి కారే కన్నీటి ధార నైలాక్ లకు అదే జీవన ధారగా మారిపోతుంది. సంజు నదికి వెళ్లే కన్నీటి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఈ కెమెరాస్తో కెవిన్ దగ్గినా వినిపిస్తుంది, తుమ్మినా కనిపిస్తుంది.
ఇక తినడం, తిరగడం, పడుకోవడం అన్ని సమురైలా చేయడం నేర్చుకుంటాను కెవిన్లా. ఓ డెకర్, నేను అనుకున్నాను మాస్టర్ జాండర్ నిన్ను చంపలేదని. వీధి నీ మీద విషం చెబుతోంది. జాండర్ నిన్ను చంపి ఉంటే నీ శాపం నశించిపోయి నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండేవాడివి. కానీ అంత సులభంగా ఎందుకు జరుగుతుంది? ఆ రోజు నన్నెందుకు కాపాడావో నాకిప్పటికీ తెలియదు. ఒకవేళ నీకు నేను గుర్తున్నానా? The art of samurai life. ఇదిగో వాళ్ళకి ఇష్టమైన బొమ్మ ఇక్కడుంది. బుద్ధి లేని గాడిద, నా ముగ్గులు నీవేలేంటి? నా చెయ్యి నా మొహం మీద ఎందుకు అంకుల్ బాల్క్? గుడ్ మార్నింగ్ స్పైక్. గుడ్ మార్నింగ్ అంకుల్ బాల్క్. గుడ్ మార్నింగ్ శామీ. శామీ, మన బొమ్మ కనపడలేదు. అరే సరిగ్గా చూడు, అది ఎప్పుడు అక్కడే. ఎవరో చేశారు. ట్రైనింగ్, మళ్ళీ ట్రైనింగ్. ప్రతిదీ ఒక పద్ధతిలో చేస్తున్నాడు. నీకు వినిపించిందా ఆంటోనియో? అవును, వినిపించింది. ఏంటి? అయితే నన్ను గమనిస్తూనే ఉన్నావా? రాత్రి నుంచే. సరిగాని ఈ నవ్వు ఎక్కడి నుంచి వస్తుందో మనం చూడాలి. ఆ కెమెరాలు ఎందుకు పెట్టావు? అది నీకెలా తెలుసు? ఒక నిజమైన సమురాయ్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలనుకున్నాను. పిచ్చేమన్నా పట్టిందా? ఇదేం సమురాయ్ సినిమా కాదు, నిజ జీవితం. నువ్వెప్పుడు ఇలానే ఏదో ఒకటి చేస్తావు. ఏదో ఒకటి కాదు, సీరియస్ గానే నేర్చుకుందాం అనుకున్నాను. డ్యూడ్, కెవిన్ ఆగు. 27, 28, 29, 30. ఇవి చాలు మనకి. ఈ బొమ్మల కొలువు తప్పకుండా వాళ్ళని ఏడిపిస్తుంది. నా ఐడియా అలాంటిది. వాళ్ళకి ఎంతో ఇష్టమైన 30 బొమ్మలని ఈ బావిలో పడేస్తే వాళ్ళ కన్నీరు నదిలోకి చేరి ఈ బావిలో నీళ్లు ఊరి అద్భుతం జరుగుతుంది. ఇదిగో దీనితో ఆ బొమ్మల్ని ముక్కలు చేసేయండి. శాంచు నది ఒడ్డున ఉన్న రాళ్లతో దీన్ని తయారు చేశారు. ఈ బావి ఎండిపోకముందు నైలాక్ ముఖద్వారంగా ఉండేది. ఒక్కో దెబ్బకి ఒక్కో బొమ్మ. అయితే మనకి నీళ్లు కావాలి. పిల్లల బొమ్మల్ని దొంగిలించి వాళ్ళని ఏడిపిద్దాం అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల ఆ నది పొంగి ఎట్టి పరిస్థితుల్లో ఈ బావి నిండకూడదు. నేను జేడెన్కి కాల్ చేస్తాను. కనెక్ట్ అవ్వట్లేదు.
సిగ్నల్స్ బ్లాక్ అయ్యాయి. బయటికి రండి, మర్యాదగా బయటికి రండి. సమురాయ్ మార్ఫర్ గోల్డ్ పవర్. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ చోటు ఎలా కనిపెట్టా? నా సీక్రెట్ ఫెన్సింగ్ ఉంటుంది కదా. ఫెన్సింగా? అందుకే మనకి సిగ్నల్స్ రాలేదన్నమాట. ఎవరు నువ్వు? మామూలు నైలాక్లా లేవు నువ్వు. నేనే యాక్టరో. నేను మాస్టర్ శాండర్ కి రైట్ హ్యాండ్ లాంటి వాడిని. ఇక మీకేమో నేను యముడు లాంటి వాడిని. రెడీ ఏనా యాంట్ బెర్రీ? ఇప్పుడు ఈ బొమ్మల ప్రాణాలతో ఆడుకుంటాం. మేము ఆడని పనులే. నా బ్లేడ్ నా చేతిలో ఉండట్లేదు, జారిపోతుంది. దీన్ని పట్టుకోలేకపోతున్నాను, చాలా జారుగా ఉంది. మీలాగే మీ ఆయుధాలు కూడా ఎందుకు పనికిరావు. ఇక అది వదిలే యాంటోనియో, వీడిని మన చేతులతోనే పోరాడాలి. జిడ్డుగాడు కూడా జారుతున్నాడు. ఈ జిడ్డుగాడు కూడా జారుతున్నాడు. జిడ్డు నన్ను పట్టు. మధ్యలో వచ్చానని ఏమీ అనుకోవద్దు. వెళ్ళి వాళ్ళని చంపేయండి. వాళ్ళ పనిలో ఉంటారులే యాంట్ బెర్రీ. నువ్వు వెళ్ళి ఆ బొమ్మల్ని నరికే పనిలో ఉండు. త్వరగా వెళ్ళు. కానీ ఈ గొడ్డలి జిడ్డుగా ఉండి జారిపోయేలా ఉంది. ఇదంతా వాళ్ళ వల్లే. చూడు ఎలా ఉందో. దీన్ని సారబెట్టు, ఆ తర్వాత వాళ్ళ పని పట్టు. అలాగే చేస్తా బాస్. నీ సంగీతంలో ఏదో బాధ వినపడుతుంది. అసలు నీకేమైంది? నా దగ్గర ఏం తోస్తున్నావు? నేనేం తాగట్లేదు. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. నన్ను సమురాయ్ రేంజర్స్ నుండి కాపాడినందుకు నేను చేసింది తక్కువే. అవునా? ఆ రెడ్ రేంజర్ తోనే యుద్ధం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఒక అద్భుతమైన వ్యక్తితోనే యుద్ధం చెయ్యాలి. నాకు అదెంతో అవసరం. అంతకు మించి నాకు ఇంకేది గుర్తులేదు. అంటే నీకు నీ గతం అస్సలు గుర్తులేదా? లేదు, అస్సలు లేదు. నా ఉరామాస ఖడ్గన్ నాకు చెప్తుంది ఒక భీకర యుద్ధం కావాలని. అది జరిగేలా నేను చూడాలి. అవునా? నీకు ఈ లోకంలో ఇంకేమైనా ముఖ్యమైనదుందా? ఈ యుద్ధకాంక్ష నాకు శాపం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే. చెప్పు. ఏం లేదు. ఇంకా మీరు ఆపుతారా? ఇంకా నువ్వు వాయిస్తావా? కెవిన్ ఇక్కడ? మామూలుగా అయితే జాగింగ్ నుండి పాటికి వచ్చేసేవాడు. మామూలుగా కాదు, ఖచ్చితంగా. గడియారంలో ముళ్ళు అంటాడు. నాకెందుకో ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా సిగ్నల్ దొరకలేదు. మనం వెళ్ళి వాళ్ళని ఆపాలి. ఈ గాయంతో నువ్వేం చేయలేవు, నేను చూసుకుంటాను. నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు. నా గురించి ఆలోచించుకో. అంతా క్లియర్ అయ్యే వరకు ఇక్కడే దాక్కో. తర్వాత వెళ్ళి మన వాళ్ళని పిలువు. కెవిన్ ఆగు. ఇంకెంతసేపు దాన్ని సారబెడతావు? చిలగల్లా మెల్లగా కాదు, గుర్రంలా వేగంగా పరిగెత్తాలి. త్వరగా చెయ్యాలి మీరు, లేదంటే ఆ బొమ్మల బదులు నిన్నే నరికేస్తాయి. వెనక్కి జరగండి ముగర్స్. యాంటోనియో, నేను దాక్కోమని చెప్పాను కదా. అదే వేరే రేంజర్స్ అయితే దాక్కోమంటావా? నన్ను రేంజర్లా చూడకపోయినా పర్వాలేదు, కానీ పిరికిబడిగా మాత్రం చూడకు. సమురాయ్ అంటే పాత సంప్రదాయాలు పాటించేవాడు మాత్రమే కాదు, ఒక యోధుడిలా పోరాడేవాడు, ప్రపంచంలో మంచిని కాపాడేవాడు. యాంటోనియో, ప్రజల్ని కాపాడాల్సి వస్తే ఒక సమురాయ్ పనిచేయడా? ఎంత కష్టమైనా సమురాయ్ అనేవాడు దాక్కోడు. కరెక్ట్గా చెప్పావు. నిజమైన సమురాయ్ స్పిరిట్ అంటే అదే.
నువ్వు ఫైట్ చేయగలవు. మన సత్తా చూపిద్దాం. మనిద్దరం చాలనుకుంటే వీళ్ళకి చాలకపోయినా మన వాళ్ళు వచ్చేంత వరకు మనమే పోరాడాలి. వాళ్ళకి కాల్ చేసావా? లేదు, నేను ఈరోజు ప్రాక్టీస్కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి అనుమానం కలుగుతుంది. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇక పద. నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళలేదని వాళ్ళు ఇక్కడికి నిజంగా వస్తారంటావా? వాళ్ళకి నా క్రమశిక్షణ తెలుసు. వేసే ప్రతి అడుగుకి అర్థం ఉంటుంది. నువ్వు ఇలా ఉండడం చాలా మంచి విషయం. మేము అందరం కలిసి పనిచేస్తాం యాంటోనియో. చేతుకున్న 5 వేళ్లలాగా ఊపిరి ఉన్నంత వరకు చెడు మీద పోరాడడం. ఇప్పుడు మేము చేసేది ఇదొక్కటే. కెవిన్ జాగింగ్ నుండి ఇంత లేటుగా ఎప్పుడూ రాడు. ప్రాక్టీస్కి ఖచ్చితంగా 8 కల్లా వచ్చేవాడు. కనీసం కాల్ అయినా చేసేవాడు. ఓకే, ఇంకా నో వెయిటింగ్. రంగంలోకి దిగాల్సిందే. చెయ్యవు. ఇంకా మన పని మొదలైంది. వీళ్ళందరినీ చిత్త కొట్టే పని. ఇందా స్పిన్స్ అని నీ చేతి కట్టుకో. ఆ నైలాక్ జిడ్డు నీ గ్రిప్ ని దెబ్బతీయదు. ఐడియా అదిరింది. గో గో సెమురాయ్. సెమురాయ్ మార్ఫర్. గోల్డ్ పవర్. ఇక మొదలు పెడదాం. ఐడియా వర్కౌట్ అయింది. అవ్వాల్సిందే. కమాన్. నా కష్టం ఫలించింది. ఈ గొడ్డలి మెరుస్తుంది. ఒక మంచి బొమ్మ చూసి నాశనం చేయి. ఇటు ఇవ్వండి. ఈ బైక్ బాగుంది. త్వరగా త్వరగా దాని పని కానివ్వు. దీన్ని ఎన్ని ముక్కలు చేస్తానో నువ్వే చూడు. ముందు నేనేం చేస్తానో చూడ. గుడ్డల్ని పడేశాడే. నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు వీడు. గ్రేట్ జాబ్ యాంటోనియో. ఇక పద. నాకు ఇష్టమైన బొమ్మను నాశనం చేసిన వాళ్ళు అదిగో అక్కడే ఉన్నారు. వాళ్ళ సంగతి చూడు. వెళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళని నాశనం చేద్దాం. సరేరా, మరి అంత సరదా పడుతున్నావు కదా. ఇది ఇంకా పనిచేస్తుంది. మీ చేతి నుంచి మీ ఆయుధాలు జారలేవు. నా నుంచి మీరు కూడా జారుకోలేరు. ఇదే నేను చెప్తుంది. మీరిక నా నుంచి తప్పించుకోలేరు. వెనక్కి జరుగు నైలాక్. వావ్, మీరు వచ్చేసారు. రెడ్ రేంజర్. కెవిన్, ఆంటోనియో, మీరు బాగానే ఉన్నారా? మేమైతే బానే ఉన్నాం. మిమ్మల్ని చూసాక ఎక్కడ లేని బలం వచ్చింది. మాకు కెవిన్ టైమింగ్ తెలుసు. కెవిన్ కి మేము వస్తామని తెలుసు. ఇక రండి గాయ్స్, మనందరం వీళ్ళ జిడ్డు వదిలించాలి. మళ్ళీ కలుద్దాం రేంజర్స్. చిన్న గ్యాప్ ఇస్తే ఏదైనా సందు చూసుకుని పారిపోతాను. వాడొక పిరికి పందిలా ఉన్నాడు, కానీ నేను వాడిలా కాదు. ఇంకా మనం మొదలు పెడదామా? జేడెన్, వాడి జిడ్డుతో జాగ్రత్త. డోంట్ వరీ. సంజు, అది లేదు కానీ తీసుకో. ఇప్పుడు వెళ్ళండి గాయ్స్, వాడిని వాడి చోటికి పంపండి. మన చేతిలో చచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను.
ఆంటోనియో నువ్వు కూడా. తప్పకుండా. సమురాయ్ ఆయుధాలు. చేతులు నా జారుతున్నాయా? పట్టుకోలేకపోతున్నాం. జారుతుంది కదా. ఆ జిడ్డుని మళ్ళీ మన మీద వేస్తున్నాడు. మీలో ఒకడు ఇప్పుడు నాతో ఉన్నాడు. బదులు దాన్ని ఆపు. ఇంకోసారి చేద్దాం. సమురాయ్ ఆయుధాలు అందరూ కలవండి ఇప్పుడే. ఇది చల్లగా లేదు, గడ్డ కట్టే చలిలా ఉంది. మనం సాధించాం. సామురాయ్ రేంజర్స్ విజయం మనదే. చిన్నపిల్లల బొమ్మలు కొట్టేయడం అంటే నైలాగ్ చేసేదానికన్నా నీచమైంది. కానీ మనం దాన్ని సరిదిద్దుతాం. సమురాయిగా ఉండటంలో అదే గొప్ప విషయం. అంతే కదా ఆంటోనియో? ఈ బొమ్మలు మనపిస్తున్నట్టు తెలియకూడదు. అనవసరంగా మన గురించి తెలియకూడదని. మనం ఒక శాంటా లాగా ఇవ్వచ్చు. గ్రేట్. నా బాల్. నా ట్రక్కు. శామీ! శామీ! నా శామీ నా దగ్గరికి వచ్చేసింది.